Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. Fantastic February ఆఫర్లో భాగంగా యూపీఎస్సీ ఇన్ఫినిటీ పైన మనం 5,000 రూపీస్ ఈఎంఐ ఆప్షన్తో 5,000 డిస్కౌంట్ ఇస్తూ 60,000 రూపాయలకే కోర్స్ని అందించడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ వ్యాలిడ్ టిల్ 20th February. డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి అమ్మా. అలాగే యూపీఎస్ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ వైజాగ్ మరియు హైదరాబాద్లో మనం అందిస్తున్న ఆఫ్లైన్ కోర్స్కి 75,000 రూపీస్ రెగ్యులర్ ఫీ, అది 70,000కి మనం అందిస్తున్నాం. ఇది కూడా మీకు 20th February వరకు ఆఫర్ ఉంది. అండ్ 5,000 పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో 5,000 పే చేసి మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్ పబ్యాడ్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. ఇది 35,000 రూపీస్ రెగ్యులర్ ఫీ, మీకు 5,000 డిస్కౌంట్ 30కి వస్తుంది. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. మీరు నెలకి 5,000 పే చేసి జాయిన్ కావచ్చు. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. అన్ని ఆప్షనల్స్ పైన లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఒక ఆప్షనల్ నుంచి ఇంకో ఆప్షనల్కి స్విచ్ అయ్యే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. వ్యాలిడ్ టిల్ 20th February. సో ఇవాళ ఆర్టికల్ చూద్దామమ్మా. ట్యాక్స్ గ్యాంబిట్ అనే టైటిల్తో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది మనకి బడ్జెట్లో వచ్చిన అనౌన్స్మెంట్కి సంబంధించిన ఆర్టికలే. సో యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ బడ్జెట్ రిలేటెడ్ ఎడిటోరియల్. ఇప్పటికీ నేను బడ్జెట్ రిలేటెడ్ ఎడిటోరియల్ అన్నిటికీ #, పెడుతున్నాను. టైటిల్లోనే బడ్జెట్ అని చెప్పి పెడుతున్నాను, మీరు అది చూసుకోవచ్చు. అండ్ యూపీఎస్సీ సిలబస్ పరంగా ఇది మీకు జనరల్ స్టడీస్ పేపర్ 3కి రిలవెంట్ ఆర్టికల్ అని మనం చెప్పొచ్చు. టైటిల్ ఏంటి వాళ్ళదంటే ద ట్యాక్స్ గ్యాంబిట్. గ్యాంబిట్ అంటే ఒక యాక్షన్, అండ్ యాక్షన్ ఇంటెండెడ్ టు అచీవ్ సమ్ డిజైర్డ్ రిజల్ట్. ఒక రిజల్ట్ కోసం మనం తీసుకునే ఒక యాక్షన్ని తెలివిగా మనం చెస్ ఆడుతున్నాం అనుకోండి. ఒక మూవ్, చెస్లో మనం పావుల్ని కదుపుతాం కదా, ఇలా కదిపితే తను అలా చేస్తాడు, ట్రాప్లో పడతాడు, ఏదో నువ్వు ఆలోచించుకొని కదా మూవ్ వేస్తావు. యూ కెన్ కాల్ ఇట్ ఎ గ్యాంబిట్. ఒక వ్యూహం లాగా, ఒక యాక్షన్ లాగా, ఒక ఇంటెండెడ్ రిజల్ట్ కోసం తెలివిగా నువ్వు చేసే యాక్షన్ని గ్యాంబిట్ అంటారు. అంటే ప్రభుత్వం కూడా ప్రజల్ని ఒక డైరెక్షన్లో మూవ్ చేయాలి అనే ఆలోచనతో ఉంది. ఆ డైరెక్షన్లో మూవ్ చేయడం కోసం ఈ గ్యాంబిట్ అనేది తీసుకొస్తుంది. ఆ డైరెక్షన్ ఏంటి, దాని లాజిక్ ఏంటి, అలా మూవ్ చేయడం అనేది మంచా చెడా, అదంతా ఆర్టికల్లో ఉంది, మనం చదువుదాం. ద గవర్నమెంట్ షుడ్ నాట్ స్టాప్ నడ్జింగ్ పీపుల్ టువర్డ్స్ సేఫ్ లాంగ్ టర్మ్ సేవింగ్స్. నడ్జ్ అంటే జెంటిల్ పుష్, అంటే మెల్లగా చిన్న పుష్ ఇవ్వడాన్ని మనం నడ్జ్ అంటాం. సో ఇది మీకు అర్థం కావాలంటే కొంచెం మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఒకసారి గమనిస్తే పాత ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉండేది, కొత్త ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉందనేది ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అది ఒకసారి చూద్దాం. పాత ట్యాక్స్ సిస్టంలో అంటే లాస్ట్ ఇయర్ దాని కాదు, అంతకు ముందుది, ఇంకా పాతది ఒరిజినల్ ట్యాక్స్ సిస్టమ్. ఇది ఇప్పటికీ అవైలబుల్గానే ఉంది. ఈ ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉండేదంటే మనకి 2.5 lakhs వరకు నో ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది. 2.5 నుంచి 5 lakhs పీరియడ్ వరకు 5%, 5 lakhs నుంచి 10 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 20%, మోర్ దాన్ 10 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 30% ట్యాక్స్ పడేది. అయితే దీంట్లో దేర్ వర్ సమ్ ఎగ్జంప్షన్స్ అనేవి ఉండేవి. అంటే మన శాలరీ లెట్స్ సే 5 lakhs పర్ యానం అనుకుంటే, 5 lakhs శాలరీ అంటే మొదటి 2.5 lakhsకి ట్యాక్స్ లేదు. ఈ 2.5 నుంచి 5 lakhs వరకు అంటే ఒక 2.5 lakhs అమౌంట్ మీద 5% పడుతుందని మనం అనుకుంటాం. కానీ అలా కాదు, సర్టెన్ ఎగ్జంప్షన్స్ కూడా ఉండేవి. స్టాండర్డ్గా 50,000 డిడక్షన్ ఉండేది. దీన్ని స్టాండర్డ్ డిడక్షన్ అంటారు, బై డిఫాల్ట్ డిడక్ట్ చేస్తారు ఇది. దీంతోపాటు ఎడిషనల్గా మనకి సెక్షన్ 80C కింద 1.5 lakhs వరకు డిడక్షన్స్ అలో చేసేవారు. డిడక్షన్ అంటే అర్థం ఏంటంటే ఆ అమౌంట్ మీద ట్యాక్స్ పడదు అని. ఫర్ ఎగ్జాంపుల్ 80C ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80C కింద ఏవైతే ఎలిజిబులో మెన్షన్ చేసేవారు, వాటిలో మనకి LIC ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి చూడండి, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, LIC కావచ్చు, ఏదైనా సరే ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది దాంట్లో కౌంట్ అవుతుంది. అలాగే మనకి స్టాక్ మార్కెట్లో ELSS అంటారు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్, అంటే ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా సరే అది 80C కింద కౌంట్ అవుతుంది. 80C కింద ఏవైతే కౌంట్ అవుతాయో వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ అమౌంట్ ఏదైతే ఉందో దానిపై ట్యాక్స్ పడేది కాదు.
అంటే మనకి ఇక్కడ 2.5 lakhs కనిపిస్తున్నప్పటికీ ఒక 1.5 lakhs మనం సెక్షన్ 80C కింద సేవింగ్స్ అనేవి చూపించగలిగితే ఆ 1.5 lakh మీద ట్యాక్స్ పడదు. సో ఇంక మిగిలింది ఎంత, 1,00,000. ఈ 1,00,000 మీద ఈ 5% 5,000 రూపాయలు ట్యాక్స్ కడితే సరిపోయేది. మీకు అర్థమవుతుందా? ఇలా మీకు ఒక 1.5 lakhs ఎగ్జంప్షన్స్ అనేవి ఉండేవి. అలాగే మనకి హోమ్ లోన్ తీసుకుంటే హోమ్ లోన్ మీద ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఆర్థిక సంవత్సరంలో హోమ్ లోన్ మీద మనం కట్టిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అప్ టు 2 lakhs 2 లక్షల వరకు ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ మీద కూడా ట్యాక్స్ పడేది కాదు. ఇవన్నీ మనం ఎగ్జంప్షన్స్ కింద చూపించగలిగే అవకాశం పాత ట్యాక్స్ సిస్టంలో ఉండేది. సో ఈ పాత ట్యాక్స్ సిస్టంలో అలా ఉండడం వల్ల ఏమవుతుంది, ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ 1.5 lakh సేవింగ్స్ అలాగే హోమ్ లోన్ తీసుకొని దాని ద్వారా ఒక 2 lakhs ఇంట్రెస్ట్ మీద సేవింగ్స్ ఇవన్నీ కూడా తెచ్చుకోగలిగేవారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనిషి ఇల్లు కొనుక్కునేవాడు. హోమ్ లోన్ తీసుకుంటే మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ట్యాక్స్ డిడక్షన్స్ ఉన్నాయని చెప్పి ఇల్లు కొనుక్కుంటాడు. ఇల్లు కొనుక్కోవడం అనేది ఒక లాంగ్ టర్మ్ సేవింగ్ లాగా. అంటే ఈ డబ్బులు వేస్ట్ చేయకుండా లోన్ తీసేసుకుని నెల నెల ఈఎంఐ కట్టుకుంటే గవర్నమెంట్ కూడా కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది అని వెళ్ళేవారు. లేదా ఇన్సూరెన్స్లో పెట్టేవాళ్ళు. ఇన్సూరెన్స్లో పెట్టినా అది ఏంటి, మనకి సేఫ్టీ. ఇన్సూరెన్స్లో డబ్బులు పెట్టామంటే అర్థం ఏంటి, ఏదైనా మనకి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇన్సూరెన్సే కాపాడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, సడన్గా మనిషి చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆ ఇన్సూరెన్స్ పాలసీ కాపాడుతుంది. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, సడన్గా అనారోగ్యం పాలైతే దానికోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకుండా ఇన్సూరెన్స్ పాలసీ కాపాడుతుంది. ఇలా మనుషులతో ఈ ఎగ్జంప్షన్స్ అనేవి పెట్టి మీరు ఈ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోండి, లేదా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఇలాంటివి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, వీటిలో ఏవి తీసుకున్నా దాని మీద మేము ట్యాక్స్ వేయము. అలాగే మీరు ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే 3 years వరకు దాన్ని తీయడానికి అవ్వదు. అంటే ఈరోజు నువ్వు డబ్బులు పెట్టావనుకో 3 సంవత్సరాల వరకు అది పెరిగినా తగ్గినా మనం విత్డ్రా చేయడానికి అవ్వదు. 3 సంవత్సరాల తర్వాతే తీయగలుగుతాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ టర్మ్ సేవింగ్స్ మనకు అలవాటు అవుతాయి. మనుషులు ఎప్పుడు కూడా ఈ రోజు పెట్టి రేపు అమ్మేయడం, ఇది షార్ట్ టర్మ్ థింకింగ్, అది మంచిది కాదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సేవింగ్స్ చేయమంటే ఎప్పుడు ఎవరు చేయరు. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది, ఈరోజు నువ్వు పెడతావు, 3 ఏళ్ల వరకు తీయడానికి లేదు. సో 3 ఏళ్ల తర్వాత నువ్వు బయటికి తీస్తావు. నువ్వు ఒక 3 సంవత్సరాలకి బలవంతంగానైనా 3 సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేసినట్టే కదా. సో ఈ రకంగా లాంగ్ టర్మ్ సేవింగ్స్ అనేవి అలవాటు అవుతాయి అనేది అనదర్ ఆస్పెక్ట్. ఇలా ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించి రైట్ ఇంతకుముందు ఈ ఎగ్జంప్షన్స్ అనేవి పెట్టేది. ఇప్పుడు కొత్త ట్యాక్స్ సిస్టంలో ఏం చేశారంటే అవన్నీ తీసేశారు. కొత్త ట్యాక్స్ సిస్టంలో మొత్తం అవన్నీ కూడా తీసేయడం అనేది మనకి జరిగింది. అర్థమైందా? ఎగ్జంప్షన్ కాన్సెప్ట్ లేదు, ట్యాక్స్ తగ్గించారు. మీకు కంపేర్ టు ప్రీవియస్ సిస్టమ్, పాత ట్యాక్స్ సిస్టంతో పోలిస్తే మీరు గమనిస్తే ట్యాక్స్లు తగ్గాయి. ఇప్పుడు చూడండి, అప్ టు 3 lakhs వరకు నో ట్యాక్స్, 3 to 6 వరకు 5%, 6 to 9 వరకు 10%. ఇక్కడ చూసారా, 5 తర్వాత 20%కి వెళ్ళిపోయింది, 10 తర్వాత 30%కి వెళ్ళిపోయింది. ఇక్కడ 10 దాటిన 15 వరకు కూడా 20% ఉంది. ట్యాక్స్ పర్సంటేజ్ అనేది తగ్గింది, కానీ ఎగ్జంప్షన్స్ లేవు. ఎగ్జంప్షన్స్ లేవు అంటే అర్థం ఏంటి, ఇక్కడ కొత్త ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం ఎవడైనా సరే ఎల్ఐసి పాలసీ కట్టినా లేకపోతే ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టినా నేను ఎంత పెట్టాను దాని మీద ట్యాక్స్ వేయకండి అంటే అలా ఏం లేదు. మీకు ఇందాక చెప్పినట్టు 50,000 స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే. స్టాండర్డ్గా ఒక 50,000 మైనస్ చేస్తారు. నీ ఇన్కమ్ 5 lakhs అవని, 6 lakhs అవని, 7 lakhs అవని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ ఒక 50,000 మీద ట్యాక్స్ అయ్యరు. దాన్ని స్టాండర్డ్ డిడక్షన్ అంటారు. ఆ 50,000 మీరు ఏం సేవింగ్స్ చూపించక్కర్లేదు. అది మాత్రం అలౌ చేస్తున్నారు తప్పితే ఇంకా ఏమీ అలౌ చేయట్లేదు. ఎగ్జంప్షన్స్ అనేవి అలౌ చేయట్లేదు. ఇలా ఎగ్జంప్షన్స్ అనేవి అలౌ చేయకపోవడం వల్ల ఇంతకుముందు ఎల్ఐసిలో పెట్టుబడి పెట్టడం మానేస్తాడు, రైట్. అలాగే రకరకాల మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు పెట్టడం మానేస్తారు. మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకునేవాడు తీసుకోవడం మానేస్తాడు. ఈ లాంగ్ టర్మ్ సేవింగ్స్ వైపు వాళ్ళు చక్కగా వెళ్ళేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు లాంగ్ టర్మ్ సేవింగ్స్ వైపు మనం గవర్నమెంట్ ఇచ్చిన ఎగ్జంప్షన్ అనేవి పుష్ చేసేవి, నడ్ చేసేవి. ఇప్పుడు కొత్త సిస్టమ్ వల్ల ఏమవుతుంది, వాళ్ళ వైపు మరి గవర్నమెంట్ పుష్ చేయట్లేదు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే మానేయాలి. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ షుడ్ నాట్ స్టాప్ నడ్జింగ్. వాళ్ళని లాంగ్ టర్మ్ సేవింగ్స్ వైపు మీరు చేసి ఇంతకుముందు పుష్ ఇచ్చేవారు, దాన్ని ఆపకూడదు, అలాగే కంటిన్యూ చేయాలి, అదే బాగుండేది అని అర్థం. Much ink has been spilled by now on the budget's hike in the tax-free ceiling under the new income tax system introduced in 2020 to 7 lakhs from 5 lakhs with lower tax rates for those who give up existing tax exemptions. ఓకే, దీని అర్థం ఏంటి? మచ్ ఇంక్ హ్యాస్ బీన్ స్పిల్డ్ బై నౌ. మచ్ ఇంక్ హ్యాస్ బీన్ స్పిల్డ్ అంటే అర్థం ఏంటి? ఇప్పటికే చాలామంది దీని గురించి ఎన్నో ఆర్టికల్స్ రాశారు,
రాసేటప్పుడు ఏమవుతుంది, ఇంకా ఖర్చు అవుతుంది కదా, ఆ సెన్స్లో తీసుకోవచ్చు. సో మెనీ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ రిటర్న్ సో మచ్ అబౌట్ బడ్జెట్స్ హైక్, అబౌట్ ట్యాక్స్ ఫ్రీ సీలింగ్ అండర్ ది న్యూ ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్. మీకు ఇప్పుడు ఓల్డ్ సిస్టమ్ చెప్పాను, ఓల్డ్ సిస్టంలో ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేవి ఉన్నాయి, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేవి ఉన్నాయి. న్యూ సిస్టంలో ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేవి లేవు. ఈ న్యూ సిస్టంలో మళ్ళీ ఇప్పుడు రివాంప్డ్ న్యూ సిస్టమ్ని మళ్ళీ మార్చారు. రివాంప్డ్ న్యూ సిస్టమ్ 2023-24 బడ్జెట్ ఇయర్కి తీసుకొచ్చారనమాట. ఇది అప్ టు 22-23 ఇయర్ వరకు ఇది. సో న్యూలో రెండు న్యూలు ఉన్నాయి. ఇందాక మీకు ఫోటోలో చూపించింది ది మోస్ట్ ఇంకా లేటెస్ట్ అనమాట. ఇప్పుడు అప్కమింగ్ ఇయర్కి సంబంధించింది మీకు చూపించాను. దీంట్లోనే ఎగ్జంప్షన్స్ లేవు. అయితే లిమిట్స్ మార్చాడు. ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ ఎలా మార్చాడంటే ఇక్కడ అప్ టు 2.5 lakhs నిల్లని ఉండేది ఇంతకుముందు, ఇక్కడ అప్ టు 3 lakhs నిల్లని చేశారు. ఈ కొత్త ట్యాక్స్ సిస్టంలో ఇంతకుముందు వరకు 5 lakhs ఇన్కమ్ వరకు నో ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది. ఇక్కడ 7 lakhs ఇన్కమ్ వరకు నో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇచ్చారు. అయితే మీరు అడగొచ్చు, సార్ ఇక్కడ 3 lakhs వరకు నిల్లని రాశారు, మళ్ళీ 7 lakhs వరకు నిల్లని ఎలా అంటున్నారు సార్ అని. 7 lakhs వరకు నిల్లు ఎలా వస్తుందంటే, మీకు ఈ 0 to 3కి, 3 to 6కి, 6 to 9కి, ఇది మళ్ళీ ఫోటో చూపిస్తాను చూడండి. ఇక్కడ పాయింట్ మీకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూస్తే మీకు ఏమనిపిస్తుంది, 0 to 3 వరకే కదా నిల్లు, 3 to 6 వరకు 5% ఉంది, 6 to 9 వరకు 10% ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అప్ టు 7 lakhs వరకు నో ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నారు. యూజింగ్ రిబేట్ అంటాడు. రిబేట్ అంటే దీని అర్థం, ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు ముందు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు, బట్ వైల్ ఫైలింగ్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు వాళ్ళకి మనీ రిటర్న్ అయిపోతుంది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఎంతైతే పే చేశారో ఆ మనీ రిటర్న్ అయిపోతుంది. గవర్నమెంట్ 7 lakhs వరకు టోటల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ని రిఫండ్ చేసేస్తుంది అనమాట. ఆ పైన ఉన్న వాళ్ళకి చేయదు, కానీ కట్టిన అంతవరకు ఉన్న వాళ్ళకి మాత్రం రిఫండ్ చేస్తుంది. అది డిఫరెన్స్ అక్కడ, అంతే, ఇంకేం లేదు. Experts outline varying arithmetic to determine at what levels of income and savings taxpayers should consider to switch to the new default regime. సో ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, నీ ఇన్కమ్ ఎంత, నీ ఇన్కమ్ ప్రకారం నువ్వు ఓల్డ్ ఉంటే బెటరా, న్యూ ఉంటే బెటరా, గవర్నమెంట్ ఆప్షన్స్ ఇస్తుంది, మనం డిసైడ్ చేసుకోవచ్చు ఓల్డ్లో ఉండాలా న్యూలో ఉండాలా అనేది. సో ఎక్స్పర్ట్స్ ఏమో చెప్తున్నారు 12 lakhs ఇన్కమ్ ఉండేవాడు ఏం చేయాలి, 15 ఉండేవాడు ఏం చేయాలి, 5 lakhs ఉండేవాడు ఏం చేయాలి అని చెప్పి రకరకాల సలహాలు చెప్తున్నారు. ద అపోజిషన్ హ్యాస్ రైజ్డ్ కన్సర్న్స్ దట్ ద గవర్నమెంట్ ఈవెన్చువల్లీ వాంట్స్ టు డూ అవే విత్ ది ఎగ్జంప్షన్స్. అపోజిషన్ ఒక ఆందోళన లేవనెత్తింది. ఏంటది? గవర్నమెంట్ ఫైనల్గా కోరుకుంటుంది ఏంటి అంటే, ఈ ఎగ్జంప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా లేపేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశము, అందుకే కొత్త సిస్టమ్స్ తీసుకొస్తుంది అని చెప్పి అపోజిషన్ కన్సర్న్స్ లేవనెత్తింది. ఎగ్జంప్షన్స్ దట్ గివ్ సమ్ సోషల్ సెక్యూరిటీ టు ద మిడిల్ క్లాస్ ఆల్ టుగెదర్. ఇవి మనకి ఈ 80Cలో భాగంగానే మీకు చెప్పాను, LIC పాలసీలు, మెడికల్ ఇన్సూరెన్స్లు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. అట్లీస్ట్ ఈ పేరు పెట్టుకుని అయినా సరే వీళ్ళు ఇన్వెస్ట్ చేసేవారు. అది ఎంతో కొంత సోషల్ సెక్యూరిటీ మిడిల్ క్లాసెస్కి అందించేది. అది కంప్లీట్గా పోగొట్టాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అని చెప్పి అపోజిషన్ కన్సర్న్స్ రైజ్ చేస్తుంది. ఇండస్ట్రీ క్యాప్టెన్స్ ఆర్ వరీడ్ దిస్ మే ఎఫెక్ట్ ది సేవింగ్స్ రేట్ అండ్ హిట్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇండస్ట్రీ లీడర్స్ ఏమంటున్నారంటే, వాళ్ళు కూడా వర్రీ అవుతున్నారు. ఏమని? ఇది సేవింగ్స్ రేట్ని ప్రభావితం చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ని దెబ్బ కొట్టచ్చు అని. కొనైనా సరే ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, పాలసీలు కొనేవాళ్ళు, దీనివల్ల అవన్నీ ఆగిపోవచ్చు అని చెప్పేసి ఇండస్ట్రీ లీడర్స్ వాళ్ళు కూడా వర్రీ అవుతున్నారు. సోఫా గవర్నమెంట్ మ్యాండరిన్స్ అంటే టాప్ గవర్నమెంట్ అఫీషియల్స్ని మ్యాండరిన్స్ అంటారు, హ్యావ్ సెడ్ అమాంగ్ అదర్ థింగ్స్ దట్ సేవింగ్స్ రేట్ వుడ్ నాట్ బి ఎఫెక్టెడ్. గవర్నమెంట్ అఫీషియల్స్ ఏమంటున్నారంటే సేవింగ్స్ రేట్ ఎఫెక్ట్ అవ్వదు అంటున్నారు. లోవర్ ఇన్కమ్ ఎర్నర్స్ డు నాట్ సేవ్ ఇనఫ్ టు అవైల్ ది ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అండ్ ఎండ్ అప్ పేయింగ్ హయ్యర్ ట్యాక్సెస్. సో తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు మామూలుగానే వాళ్ళు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ని అవైల్ చేసుకోవడానికి ఇనఫ్ సేవింగ్స్ చేయట్లేదు. సో వాళ్ళు ఎప్పుడూ ఎక్కువ ట్యాక్స్లే కడుతూ ఉన్నారు.
కాబట్టి వాళ్ళకి దీనివల్ల ఉపయోగమే కానీ నష్టం ఉండదు. అంటే తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నవాళ్ళు సేవింగ్స్ చేయట్లేదు, వాళ్ళు డబ్బులు లేక చెయ్యక ఖర్చు పెట్టేస్తున్నారు, ఖర్చు పెట్టేసి ఎక్కువ ట్యాక్స్లు కడుతున్నారు ఆల్రెడీ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. యాజ్ అన్ అడల్ట్ యూ హ్యావ్ టు బీ ద బెస్ట్ జడ్జ్ ఆన్ వాట్ సూట్స్ యూ. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ సమ్డ్ అప్ ఆన్ సాటర్డే. నిర్మలా సీతారామన్ గారు ఏమంటున్నారంటే, ఒక అడల్ట్గా నీకేం సూట్ అవుతుందనేది నువ్వే డిసైడ్ చేసుకోవాలి, వేరే వాళ్ళు ఎవరో చెప్పడం కాదు అని చెప్పి ఆవిడ అంటున్నారు. అంటే మనకి ఇది బెటరా అది బెటరా నువ్వే చూస్ చేసుకో అన్నట్టు ఆవిడ అంటున్నారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇండివిజువల్లీ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్. అఫీషియల్స్ చెప్పింది కరెక్టే, నిర్మలా సీతారామన్ గారు చెప్పింది కరెక్టే, ఇండస్ట్రీ లీడర్స్ చెప్పింది కరెక్టే. హౌఎవర్ the bigger picture needs to factor in that many are not in a position to be the best judge for themselves. ఇండియాలో చాలామందికి లిటరసీ ఉంది కానీ ఫినాన్షియల్ లిటరసీ లేదు. ఆర్థికపరమైన అంశాలపైన అవగాహన చాలా తక్కువ. ట్యాక్స్ అంటే తెలియదు, ఇన్సూరెన్స్ అంటే తెలియదు, ఇన్సూరెన్స్ ఉపయోగం తెలీదు, ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ పైన అవగాహన లేమితో చాలామంది సఫర్ అవుతూ ఉండడం అనేది మనం చూస్తాం, రైట్. ఎస్పెషల్లీ నాట్ ది లోవర్ income earners who the government believes will benefit the most in the new tax system. Especially lower income అంటే 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల ఇన్కమ్ సంపాదించే వాళ్ళకి అస్సలు అవగాహన ఉండదు. అవగాహన లేక వాళ్ళు ఎగ్జామ్షన్స్ని వాడుకోకపోవడంతో ఇంకా ఎక్కువ ట్యాక్స్లు కడుతున్నారు. కొత్త ట్యాక్స్ సిస్టమ్ వల్ల వాళ్ళకి ఇంకా బెనిఫిటే అవుతుంది. వాళ్ళు ఏ ఎగ్జామ్షన్స్ పెట్టక్కర్లేదు, వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. బై డిఫాల్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ తగ్గించేసాం మేము, దానివల్ల వాళ్ళకి బెనిఫిటే అవుతుందని ప్రభుత్వం చెప్తోంది. నేను మీకు చెప్పిన ఈ ఎగ్జామ్షన్స్ అన్నీ వాటిని వాడడం తెలిసిన వాడికి యూజ్ అవుతుంది, వాళ్ళకి తెలియదు, చాలామందికి తెలియట్లేదు, తెలియకపోవడం వల్ల ఎక్కువ ట్యాక్స్లు కడుతున్నారు అని గవర్నమెంట్ అంటుంది. ఇండియాస్ లిటరసీ and financial literacy levels mean many taxpayers cannot deem the right mix of consumption and savings, leave alone directing savings into an appropriate medley of safe as well as inflation beating investments. ఇండియాలో లిటరసీ కొంచెం తక్కువే ఉంది, ఫినాన్షియల్ లిటరసీ ఇంకా తక్కువే ఉంది. సో ఇది దేనికి దారితీస్తుందంటే చాలామంది ట్యాక్స్ పేయర్స్కి ఏది కరెక్ట్, ఎంత నేను కన్జ్యూమ్ చేసుకోవాలి, ఖర్చు పెట్టాలి, ఎంత సేవ్ చేయాలి అనేది వాళ్ళు ఫిగర్ అవుట్ చేసుకోలేరు. లీవ్ ఎలోన్ డైరెక్టింగ్ సేవింగ్స్ ఇంటూ అప్రోప్రియేట్ మెడ్లీ అంటే మిక్స్. అసలు ఫస్ట్ ఎంత సేవ్ చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలనే విషయంలోనే చాలామందికి క్లారిటీ ఉండదు. అసలు ఎందులో పెట్టాలి, ఏది సేఫ్, ఇన్ఫ్లేషన్ ఏది బీట్ చేస్తుంది, ఎంత ఆలోచించడం వరకు తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎంత సేవ్ చేయాలనే విషయంలోనే క్లారిటీ లేకుండా సఫర్ అవుతూ ఉంటారు అనేది ఇక్కడ మన పాయింట్ అనమాట. Adult humans do not behave as rationally as economists would assume. అడల్ట్ హ్యూమన్స్ ఎకనామిస్టులు ఏవైతే అజ్యూమ్ చేసుకునేంత ర్యాషనల్గా లాజికల్గా థింక్ చేయరు. ఇది బెటరా అది బెటరా, ఏది వర్కౌట్ అవుతుంది, రెండిట్లో నాకు ఏది మంచిదైతే చేస్తాను, ఇది ర్యాషనల్ థింకింగ్, అంత ఆలోచన వాళ్ళకి ఉండదు. For instance, there is a propensity towards more conspicuous consumption among the youth who may find the new tax regime with higher take-home salaries alluring. బేసిక్గా మీరు చూస్తే there is a propensity towards మోర్ కాన్స్పిక్యువస్ కన్జంప్షన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి కన్జంప్షను సేవింగ్స్ తీసుకుంటే కన్జంప్షను గివ్స్ ఎ ఫీలింగ్, బట్ నా దగ్గర ఉన్న డబ్బులు నేను వాడుతున్నాను అన్న ఫీలింగ్ ఇస్తుంది నీకు. సో దట్ ఈజ్ మోర్ విజిబుల్. సేవింగ్స్ అనేవి నీ దగ్గర ఉన్నప్పటికీ బయటికి కనిపించవు. సేవింగ్స్ ఆర్ నాట్ విజిబుల్, దే ఆర్ ఇన్విజిబుల్, ఎప్పుడో బయటకు వస్తాయి అవి. సో యూత్లో ఎస్పెషల్లీ అప్పుడే డబ్బులు సంపాదించే ప్రతి వాడికి కూడా హీ హ్యాస్ ఎ మోర్ ప్రొపెన్సిటీ అంటే ఇష్టం. దేనిపైన ఇష్టం? లైక్లీహుడ్ అనమాట. హీఈస్ మోర్ లైక్లీ టు స్పెండ్ రాదర్ దాన్ సేవ్. అట్లాంటి వాడికి కొత్త ట్యాక్స్ సిస్టమ్ చూడగానే ఎక్సైట్ అవుతాడు. ఎందుకు? కొత్త ట్యాక్స్ సిస్టంలో టేక్ హోమ్ పెరుగుతుంది, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ తగ్గాయి. ఇంతకుముందు చూడండి 5 lakhs to 10 lakhsకి 20% ఉండేది ఓల్డ్ ట్యాక్స్ సిస్టంలో. కొత్త ట్యాక్స్ సిస్టంలో తగ్గిపోయింది, తక్కువ ఉంది, 10% వరకే ఉంది. సో దీనివల్ల నాకు టేక్ హోమ్ శాలరీ పెరుగుతుంది కదా, నాకు నెలలో చేతికి వచ్చేది పెరుగుతుంది, సో నేను ఎక్కువ ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళంతా ఇటు షిఫ్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఎల్యూరింగ్ అంటే అట్రాక్టింగ్, రైట్. కొత్త ట్యాక్స్ సిస్టంలో చేతికి వచ్చే శాలరీ బాగా పెరుగుతుంది, అది బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ ఆర్ రొటీన్లీ మిస్సోల్డ్ టు దోస్ నాట్ ఎక్విప్డ్ టు అండర్స్టాండ్ మార్కెట్ న్యూయాన్సెస్ అండ్ ద రిస్క్ ఎంబెడెడ్ ఇన్ ఫైన్ ప్రింట్. ఈ ఎవరికైతే అవగాహన లేదో
సరిగ్గా అవగాహన లేని వాళ్ళకి ఈ బ్యాంకుల నుంచి వచ్చే ఏజెంట్స్ అందరూ ఏం చేస్తారంటే, బ్యాంకుల నుంచి, మ్యూచువల్ ఫండ్స్ నుంచి, ఇన్సూరెన్స్ నుంచి వచ్చే ఏజెంట్స్ అందరూ కూడా వాళ్ళకి మిస్ సెల్లింగ్ చేస్తారు, తప్పుడు సెల్లింగ్. అంటే వాళ్ళ కమిషన్స్ కోసం వాళ్ళకి ఇందులో పెడితే డబ్బులు వస్తాయి, అందులో పెడితే డబ్బులు వస్తాయని లేనిపోని మాటలు చెప్పేసి అమ్మేస్తూ ఉంటారు. సో వీళ్ళకి మార్కెట్లో ఉన్న న్యూయాన్సెస్ అంటే ప్రతి చిన్న చిన్న అంశాలపైన అవగాహన లేకపోవడం. అండ్ ఇన్ ఫైన్ ప్రింట్ అంటే అర్థం ఏంటంటే, ఏదైనా మనం రాసేటప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో కొన్ని ఉంటాయి, అలాగే లాస్ట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి చిన్న రాస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ ఫైన్ ప్రింట్. ఆల్ టర్మ్స్ కండిషన్స్ చిన్న అక్షరాలతో రాసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఫైన్ ప్రింట్ అంటారు. మనం బయటికి అట్రాక్టివ్గా ఉన్న వాటిని అడ్వర్టైజ్ చేస్తారు, దీన్ని చిన్న అక్షరాలతో పెట్టేస్తారు. సో ఇందులో ఉన్నవేవి కూడా ఈ చదివేవాడికి అర్థం కాదు, తెలియదు. వీటిని పట్టించుకోకుండా బయటికి చూపించే వాటిని చూసి టెంప్ట్ అయిపోయి పెట్టుబడులు పెట్టేస్తారు, దెబ్బ అయిపోతూ ఉంటారు. ఇన్ ఏ కంట్రీ దట్ కెనాట్ యెట్ ప్రొవైడ్ యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ అండ్ హెల్త్ బెనిఫిట్స్. ఇప్పటికీ ఇండియా అందరికీ యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ ఇవ్వలేకపోతుంది. అంటే మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ప్రభుత్వం ప్రొవైడ్ చేయలేకపోతుంది, రైట్? హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతుంది. The old exemption-based regime helps guide families towards some level of prudent asset allocation to cope with life's uncertainties. సో పాత సిస్టమ్ ప్రకారం ఏమవుతుందంటే, ప్రభుత్వం ఎలాగ ఇవ్వలేకపోతుంది, ఆ పేరు పెట్టుకునే ఎవడైనా ఎల్ఐసి పాలసీ కొనేవాడు, మెడికల్ ఇన్సూరెన్స్ కొనేవాడు. సో లైఫ్లో వచ్చే అన్సర్టెన్ ఆస్పెక్ట్స్ని డీల్ చేయడానికి అవి వెపన్స్గా ఉపయోగపడేవి. సడన్గా ఇంటి పెద్ద అనారోగ్యం పాలైపోయినా మెడికల్ ఇన్సూరెన్స్ హెల్ప్ చేసేది, సడన్గా చనిపోయినా లైఫ్ ఇన్సూరెన్స్ హెల్ప్ చేసేది. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది హెల్ప్ చేసేది. ఈ అన్సర్టెనిటీస్ని హ్యాండిల్ చేయడానికి అవి హెల్ప్ చేసేవి. అందులో పెట్టుబడి పెట్టాలంటే ఎగ్జంప్షన్స్ ఉండేవి కాబట్టి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం పెట్టుబడి పెట్టేవారు, అవి ఇండైరెక్ట్గా ఇలా హెల్ప్ అయ్యేవి. విత్ ఎ లెగ్ అప్ ఫర్ బిల్డింగ్ క్రిటికల్ అసెట్ ఓవర్ దేర్ వర్కింగ్ లైఫ్స్. ఇంకొక ఏంటంటే, ఒకటి రిస్క్, ఒకటి ఇంకోవైపు వాళ్ళ వర్కింగ్ లైఫ్ అంతా కూడా ఇందులో పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల కొంత బల్క్ అమౌంట్ సేవింగ్స్ కూడా అయ్యాయి. ఏ రూఫ్ ఓవర్ దేర్ హెడ్, వాళ్ళ తలపైన ఒక రూఫ్ లాగా, ఒక చిన్న ప్రొటెక్టివ్ రూఫ్ లాగా హెల్ప్ అయ్యేవి ఈ సేవింగ్స్ అన్నీ కూడా. India's retail participation in stocks may have risen in recent years, but not everyone can handle the risks of equity markets or avoid being conned by influential operators. సో గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే, మనం బలవంతంగా ఎందుకు చేయించాలి, లెట్స్ పుట్ మనీ ఇన్ పీపుల్స్ హ్యాండ్స్, లెట్ పీపుల్ పుట్ ఇట్ ఇన్ ఈక్విటీ. స్టాక్ మార్కెట్లో వాళ్ళే పెట్టనియండి, వాళ్ళే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కొనుక్కొనియండి, వాళ్ళకి అడల్ట్స్ కదా, వాళ్ళకి తెలుసు కదా అని చెప్పి ప్రభుత్వం అంటుంది. కాకపోతే ఇక్కడ ఏం రాస్తున్నారంటే, రీటైల్ పార్టిసిపేషన్ స్టాక్ మార్కెట్లో పెరిగింది. రీటైల్ అంటే మనలాంటి వాళ్ళు, కామన్ పీపుల్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం అనేది బాగా పెరిగింది, రైట్? కాకపోతే నాట్ ఎవ్రీ వన్ కెన్ హ్యాండిల్ ద రిస్క్. ఈక్విటీ మార్కెట్స్ అంటే రైజ్లు ఉంటాయి, డౌన్లు ఉంటాయి, స్టాక్స్ పెరుగుతాయి, తగ్గుతాయి. ఈ అప్స్ డౌన్స్ని హ్యాండిల్ చేయడం అనేది అందరికీ తెలియదు, రైట్? సో ఇలాంటి వాళ్ళని ఆపరేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ స్టాక్లో పెట్టు నీకు డబ్బులు వస్తాయి, ఆ స్టాక్లో పెట్టి డబ్బులు వస్తాయని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ యొక్క ట్రిక్స్లో వీళ్ళు పడిపోయి మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనేది మనం మర్చిపోకూడదు, రైట్? కాన్ అంటే డిసీవ్డ్ అని అర్థం. సో ద నడ్జ్ అవే ఫ్రమ్ ద ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ మస్ట్ బీ అకంపెనీడ్ బై గ్రేటర్ ఫినాన్షియల్ లిటరసీ. సో మీరు పాత ట్యాక్స్ సిస్టమ్ నుంచి వీళ్ళని పుష్ చేయాలి అనుకుంటే, పాత ట్యాక్స్ సిస్టమ్ బలవంతంగా వాళ్ళతో ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్లోనూ లాంగ్ టర్మ్ సేవింగ్స్లోనూ పెట్టించేది. ఇప్పుడు మీరు తీసేసి వీళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి అంటే, ఆ ఫ్రీడమ్ వచ్చినోడికి లిటరసీ ఉండాలి, తెలియాలి ఎందులో పెట్టుబడి పెట్టాలి, ఎందులో సేవింగ్స్ చేయాలి, సేవింగ్స్ ఎందుకు చేయాలి, ఇన్సూరెన్స్ ఎందుకు కొనాలి తెలియాలి, అవగాహన ఉండాలి. విచ్ మీన్స్ ఫినాన్షియల్ లిటరసీ పైన ప్రభుత్వం ఎఫర్ట్స్ అనేవి పెంచాలి. అండ్ ద గవర్నమెంట్ అండ్ రెగ్యులేటర్స్, ఓకే, గవర్నమెంట్ నుంచి, రెగ్యులేటర్స్ నుంచి వీళ్ళకి ఆర్థిక పరంగా అవగాహన కల్పించే కార్యక్రమాలు పెంచాలి. అండ్ క్రాక్ డౌన్ ఆన్ అనెథికల్ సెల్లింగ్ ప్రాక్టీసెస్, తప్పుడు అబద్ధాలు చెప్పి అమ్మేసే వాళ్ళపైన క్రాక్ డౌన్, ఉక్కుపాదం మోపాలి ప్రభుత్వం, రైట్? దట్ కుడ్ లీడ్ టు పీపుల్ ఎండింగ్ అప్ ఇన్ పెనురీ అంటే కటిక పేదరికంలో. ఇప్పుడు ఎందుకంటే తప్పుడు ప్రొడక్ట్స్, తప్పుడు మాటలు చెప్పి మనం అమ్మేస్తూ ఉంటే, తప్పుడు మాటలు చెప్పేసి మనం అమ్మేస్తూ ఉంటే దేనికి దారితీస్తుంది? ఎక్స్ట్రీమ్ కటిక పేదరికంలోకి వారు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందన్నమాట. ఈ పీపుల్ డిడ్ నాట్ నీడ్ ద గవర్నమెంట్స్ ప్రాడింగ్ టు యాక్ట్ ఇన్ దేర్ ఓన్ బెస్ట్ ఇంట్రెస్ట్, దేర్ వుడ్ హ్యావ్ బీన్ నో నీడ్ ఫర్ మ్యాండేటరీ కాంట్రిబ్యూషన్స్ టు ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ పెన్షన్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ప్రజలు గవర్నమెంట్ ఇప్పుడు పీపుల్ డిడ్ నాట్ నీడ్ గవర్నమెంట్స్ ప్రాడింగ్ అంటే అగైన్ పుషింగ్ టు యాక్ట్ ఇన్ దేర్ ఓన్ బెస్ట్ ఇంట్రెస్ట్. బేసికల్గా
ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఫైనల్ పాయింట్. ప్రజలకి అన్నీ తెలుసు, అడల్ట్గా వాళ్ళకి అన్నీ తెలుసు, గవర్నమెంట్ వాళ్ళకి ఏమీ చెప్పక్కర్లేదు అనేదే మీ ఉద్దేశం అయితే, ఇఫ్ దే డిడ్ నాట్ నీడ్ ది ప్రాడింగ్ ఆఫ్ ది గవర్నమెంట్ టు యాక్ట్ ఇన్ దేర్ బెస్ట్ ఇండ్, అంటే వాళ్ళకి ఏది మంచో వాళ్ళకే తెలుసు, గవర్నమెంట్ హెల్ప్ అవసరం లేదు అని భావిస్తే, అలాంటప్పుడు ప్రావిడెంట్ ఫండ్స్కి పెన్షన్స్కి కూడా మ్యాండేటరీ కాంట్రిబ్యూషన్స్ చేయమని అడగాల్సిన అవసరం లేదు. మరి ప్రావిడెంట్ ఫండ్స్ కూడా ఏంటి, భవిష్యత్తు కోసం బలవంతంగా చేయిస్తున్న సేవింగే కదా. పెన్షన్ ఫండ్ కూడా రిటైర్ అయిపోయిన తర్వాత మనకు ఉపయోగపడాలని చెప్పి బలవంతంగా చేయిస్తున్నవే కదా. మరి ఇవన్నీ ఎందుకు పెట్టాలి? అవి కూడా తీసేస్తే ప్రజలే వాళ్ళకి నచ్చితే సేవ్ చేస్తారు, లేకపోతే చేయరు కదా. వాళ్ళకి అన్నీ తెలుసు, గవర్నమెంట్ అనేది పుష్ చేయాల్సిన పని లేదనేది భావిస్తే ఇవి కూడా పెట్టాల్సిన అవసరం లేదు కదా అనేది ఫైనల్ పాయింట్. ఓకే, సో అల్టిమేట్గా ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ప్రభుత్వం ప్రజలకు అన్నీ తెలుసు అనుకోకూడదు. ఎస్పెషల్లీ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో ప్రజలకు ఇంకా అవగాహన తక్కువ కాబట్టి ఓల్డ్ ట్యాక్స్ సిస్టంలో అట్లీస్ట్ బలవంతంగానైనా చెప్పి వాళ్ళు పెట్టుబడి చేసేవాళ్ళు. కొత్త సిస్టంలో అయితే అసలు ఆప్షన్ లేకుండా పోయింది. మొత్తం డబ్బులన్నీ వాళ్ళ చేతిలో ఉంటే ఎలా ఖర్చు పెట్టాలో తెలియక వేస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కొన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సేవింగ్స్ చేయడం కానీ, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ తీసుకోవడం కానీ చేయడం మానేస్తారు. దానివల్ల ప్రజలు నష్టపోతారు అనేది ఆర్టికల్ యొక్క సారాంశం. సో వాళ్ళు సేవింగ్స్ చేసేలాగే ప్రభుత్వం యాక్షన్స్ ఉండాలి, కానీ నచ్చినట్టు ఉండండి అన్నట్టు ఉండకూడదు అనేది దీని యొక్క ఉద్దేశం అనమాట. సో ఎకానమీ రిలేటెడ్ కోర్సెస్ మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న ఇవన్నీ నేనే డీల్ చేస్తాను స్వయంగా. యూ కెన్ జాయిన్ ఎనీ ఆఫ్ దీస్. ఇంగ్లీష్ క్లాసెస్ నావి కావాలంటే 3000 పే చేసి లైఫ్ టైం వ్యాలిడీతో మీరు ఇంగ్లీష్ క్లాసెస్ పొందొచ్చు. రాత్రి 7 గంటలకు మీకు లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి హెల్ప్ అవుతాయి. టేక్ కేర్ అమ్మా, బాయ్.